వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ డీలిమిటేషన్ హిందీ వ్యతిరేకం ఈ రెండు కీలకమైన అంశాలు దక్షిణాదిని ఇవాళ వెంటాడుతున్నాయి. సో ఈ అంశాల మీద చర్చించే ముందు మన ఛానల్ ఉద్యమ ఛానల్, దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీలైతే ఉద్యమానికి ఆర్థికంగా మీ సహకారాన్ని అందించండి. ఇక విషయానికి వస్తే, మీరు చాలా వరకు మీ సోషల్ మీడియాలో వింటూనే ఉన్నారు డీలిమిటేషన్ గురించి. అసలు డీలిమిటేషన్ అనేది ఇవాళ ఏ రకంగా దక్షిణాది అస్తిత్వాన్ని దెబ్బకొట్టబోతుంది? ఇవాళ జమిలీ ఎన్నికలకు డీలిమిటేషన్కు ఉన్న లింక్ ఏంది? అసలు జమిలీ ఎన్నికలు తేవాల్సిన అవసరం ఏంది? ఈ దేశంలో మూడు సార్లు జమిలీ ఎన్నికలు జరిగాయి. ఒకటి 1951లో నుండి మొదలుకుంటే 61లో ఒకసారి, 71లో ఒకసారి. అంటే ఇవాళ 3 సార్లు జరిగిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే జమిలీ ఎన్నికలు అంటే కంటిన్యూగా స్టేటు, రాష్ట్రం, దేశం ఎన్నికలు బంద్ అయిపోయాయో 52, 62, 72 సారీ. సో ఈ కంటిన్యూగా 30 years జమిలీ ఎన్నికలు జరిగాయో తర్వాత రాజకీయ అనిశ్చితి ఏర్పడ్డది ఈ దేశంలో. రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ముఖ్యంగా కేంద్రం యొక్క గుత్తాధిపత్యం నేపథ్యంలో, రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడతాయి అనుకున్నప్పుడు, కదా తిరుగుబాట్లు వచ్చినాయి అన్నప్పుడు ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా బాగా బలవంతురాలైన, ముఖ్యంగా ప్రధానమంత్రిలో అత్యంత శక్తివంతురాలైన శ్రీమతి ఇందిరాగాంధీ ఇవాళ మనకు బాగా నిదర్శనం కనబడుతుంది ఎమర్జెన్సీ తీసుకొచ్చిన తర్వాత. సరే, ఎమర్జెన్సీ కారణాలు వేరు. నా దృష్టిలో ఎమర్జెన్సీ అనివార్యము, కావాల్సిందే ఈ దేశంలో. ఎందుకంటే ఎమర్జెన్సీ వల్లనే పేదలకు భూములు వచ్చినాయి. ఎమర్జెన్సీ విధించిన కారణంగానే సప్లాన్ కానీ, ఇలా పేదలకు నిధులు కానీ, వాళ్ళకి అవన్నీ కూడా అవకాశాలు వచ్చినాయంటే కారణము, భూములు వచ్చినాయంటే కారణము, ఇండ్లు వచ్చినాయంటే కారణం పేదలకు ఇవాళ ఎమర్జెన్సీ విధించడం కారణంగానే వచ్చినాయి. లేదంటే ఈ భూస్వామి పెత్తందారులంతా కూడా కాంగ్రెస్లో ఏదైతే గరీబీ హఠావో నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించిన కారణంగా ఆమె ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది. సో ఇవాళ ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన ఎమర్జెన్సీ ఒకవైపు ఇవాళ అనేక రాష్ట్రాలు రేపు అనిశ్చితి ఏర్పడి రాజకీయ అనిశ్చితి కూడా కారణమైంది. సో ఆ రకంగా ఇవాళ అణిచివేసే కుట్ర కూడా మొదలైంది దేశంలో. కాబట్టి ఇవాళ ఆ అణిచివేత కుట్రలో భాగంగానే అనిశ్చితి ఏర్పడిన తర్వాత ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు వేరువేరుగా జరగడం మొదలుపెట్టింది. సో ఆయా రాష్ట్రాల్లో డిఫరెంట్ కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోయిన కారణంగా అక్కడ ఎన్నికలు అనివార్యమైపోయాయి. ఇవాళ మనం జమిలీ ఎన్నికల కాడికి మళ్ళా వస్తే, ఆ అంశం కనుక మనం తీసుకుంటే, జమిలీ ఎన్నికలకు డీలిమిటేషన్కు ఇవాళ ముడిపెట్టాలి మనము. ఎందుకు ముడిపెట్టాలంటే, జమిలీ ఎన్నికలను తీసుకొస్తున్న ఉద్దేశము పూర్తిగా ఉత్తరాది ఆధిపత్యంలో ఈ దేశంలో ఉండే విధంగా 888 అనేది ఇందిరా భవనం ఏదైతే ఉందో, ఇందిరా రాజ్యం ఒక పురాణ ఏదైతే ఐతిహాసం ఏదైతే ఉందో, ఇంద్రుడు 888 తన యొక్క సభ్యులతోని ఆ యొక్క భవనము అదైతే తన ఇంద్ర రాజ్యంలో ఆ సభ్యుల సమక్షంలో ఇవాళ తన యొక్క రాజ్యాన్ని నడిపాడని చెప్పేసి ఏదైతే ఉందో దాన్ని యథార్థం చేయడానికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ అఖండ భారత్ను కూడా, ఆ కుట్రలో భాగంగానే అఖండ భారత్ ఇవాళ నినాదాన్ని తీసుకొచ్చింది. ఇవాళ వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళని కూడా పార్లమెంటు సభ్యులుగా అక్కడికి వెళ్ళి పోటీ చేయడానికి భారత పార్లమెంట్లో వాళ్ళు ఇవాళ సభ్యులుగా కావడానికి కూడా కుట్రలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ మనం చూడొచ్చు, పక్కకున్న ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఉందో ఆ కాశ్మీర్ను కూడా ఇవాళ ఒక ప్రత్యేక దేశంగా ఇవాళ వచ్చే అవకాశం ఉంది. అది అఖండ భారత్లో చేరే అవకాశం ఉంది. అలాగే బంగ్లాదేశ్ కానీ, లేదా నేపాల్ కానీ, ఇంకా భూటాన్ కానీ, ఇవన్నీ కూడా భారత ఆశ్రిత దేశాలుగానే ఉన్నాయి. అక్కడ కూడా అనిశ్చితిని ఇవాళ క్రియేట్ చేస్తుంది భారత్. ఇవాళ అవి కూడా భారత్లో అనివార్యంగా విలీనం కావడానికి ఒక వెతుగడ వేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ జమిలీ ఎన్నికల నినాదం పేరుతోని ఇవాళ డీలిమిటేషన్ తీసుకొచ్చి సంఖ్య కూడా పెంచేసి వాటిని కూడా కలిపేసే ప్రయత్నం బలవంతంగా జరగబోతుంది. ఈ జరిగే పరిణామాల్లో భారత్ ఒక ప్రపంచంలో ఒక పెద్ద మార్కెట్ ఫోర్స్ గాను, పెద్ద ఆయుధ ఫోర్స్ గాను, పెద్ద
రేపు పెద్ద ప్రపంచంలో బలమైన శక్తిగాను అమెరికాను కూడా పోటీపడే విధంగా అఖండ భారత నిర్మాణాన్ని చేయాలనే కొంచెం కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగా వస్తుంది జమిలీ ఎన్నికల నినాదము. ఆ జమిలీ ఎన్నికల పేరు మీదనే ఇవాళ 888 అనే పార్లమెంటు సంఖ్య 543 నుండి 888 సంఖ్యను పెంచబోతున్నారు. ఆ పెంచే కార్యక్రమమే ఇవాళ డీలిమిటేషన్. ఆ డీలిమిటేషన్ అనేది పూర్తిగా దక్షిణాదిలో అస్తిత్వం లేకుండా చేయడం, దక్షిణాదిలో కొన్ని సీట్లు మాత్రమే పెంచి ఉత్తరాదిలో పూర్తిగా పెంచుకోవని ఇవాళ కేవలం యూపీ, బీహార్ ఈ రెండు కలిస్తే టోటల్ 130 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ 130 స్థానాలను మించిపోయే విధంగా ఇవాళ పెరుగుతాయి. ఈ 130 స్థానాలు కాస్త 153 అవుతాయి. ఆ 153లో మనకు పెరిగేది దక్షిణాదిలోకి 23 పెరిగే అవకాశం ఉంది. కానీ ఉత్తరాదిలో మాత్రం ఇలా ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 120 పెరిగే అవకాశం ఉంది. అక్కడ 40 సీట్లు అదనంగా పెరిగే అవకాశం ఉంది అక్కడ. సో కాబట్టి ఇవాళ ఒక్క ఉత్తరప్రదేశ్ను పూర్తిగా ఉత్తరప్రదేశ్, బీహార్ రెండు కలిపితే దక్షిణాది టోటల్ దక్షిణాదిలో ఉన్న సీట్లన్నింటినీ ఇవాళ కంప్లీట్గా కొలాబ్ చేసే పరిస్థితి ఉంది. అంటే ఇవాళ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలను కనుక తీసుకుంటే మొత్తం ఉత్తర భారతదేశం అంతా కూడా ఇవాళ కంప్లీట్గా వాళ్ళ ఆధిపత్యంలో ఉంటుంది. ఇక ఈశాన్య రాష్ట్రాలతో పని కానీ అలాగే దక్షిణ భారతదేశ రాష్ట్రాలతో పని కానీ ఏమీ లేకుండానే వాళ్ళ నిర్ణయాలు ఉంటాయి. చివరికి ఉత్తరప్రదేశ్, బీహార్ వస్తే చాలు ప్రభుత్వం వచ్చేస్తుంది. ఆ రకమైన పరిస్థితి ఇవాళ రాబోతున్నది. కాబట్టి ఉత్తరాదిలో పూర్తి స్థాయిలో మళ్ళీ పర్మనెంట్గా ఉండడానికి ఉత్తరప్రదేశ్ని విభజించకుండా ఆంధ్రప్రదేశ్ని మాత్రం విభజించి ఇవాళ 42 స్థానాలను కాస్త 25 ఇటు 17 ఇటు 25 అటుగా డివైడ్ చేసింది ఇవాళ ఉత్తర భారతదేశ పార్టీ అయిన కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. అంటే ఇవాళ బీజేపీ జమిలీ ఎన్నికలను వ్యతిరేకించట్లేదు కాంగ్రెస్. ఎందుకంటే ఉత్తరాది ఆధిపత్యాన్ని పర్మనెంట్గా ఉండడానికి, ఉత్తరాది వాడే ప్రధానమంత్రి పర్మనెంట్గా కావడానికి. సో ఉత్తరాది వాడే పర్మనెంట్గా ప్రధానమంత్రి కావాలంటే ఇవాళ జమిలీ ఎన్నికలు రావాలి. ఈ దేశంలో జమిలీ ఎన్నికలతో పాటు డీలిమిటేషన్ జరగాలి. ఈ డీలిమిటేషన్ జరిగిన తర్వాత మహిళలకు కూడా 33% రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నారంటే అది కూడా అగ్రవర్ణ మహిళలకు మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. ఇలా బీసీ, ఎస్టీ, ఎస్టీలకు ప్రాతినిధ్యం లేని చట్టము ఇలా మహిళా చట్టం వచ్చింది. అదే 33% మహిళలు ఎవరు వస్తారు? ఏ బాబుడు హెయిర్ వాళ్ళు, ఈ అగ్రవర్ణ స్త్రీలు వాళ్ళు మాత్రమే ఇలా పార్లమెంట్లో అడుగు పెడతారు. వాళ్ళ కోసం ఇలా సీట్లు అదనంగా పెంచారు. కాబట్టి డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తం అగ్రవర్ణాల ఉత్తరాది ఆధిపత్య పార్లమెంటుగా రాబోతున్నది. పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడబోతున్నాయి. పేద ప్రజలు ఇలా అన్యాయంకు గురి అయ్యే రోజు వచ్చేసింది. అంతేకాకుండా దక్షిణాదిని కంప్లీట్గా నిర్లక్ష్యం చేసి దక్షిణాది యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ఉత్తరాదిని యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచేశారు. ఇప్పటికే 15th ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో ఆ 15th ఫైనాన్స్ కమిషన్ కంప్లీట్గా జనాభా దామాష పద్ధతిలో ఇవాళ వాళ్ళకు నిధులు కేటాయించిన కారణంగా ఇవాళ మొత్తం ఉత్తరప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఇవాళ జీడిపి నంబర్ 1 స్థానానికి పెరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో మొత్తం జీడిపి ఉత్తరప్రదేశ్ అత్యంత బీమారు రాష్ట్రాలు అయిన ఉత్తరప్రదేశ్, బీహారు, ఇవాళ మధ్యప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలను ఇవాళ జీడిపి పెరగబోతున్నది. కారణం ఏంటంటే ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత జనాభా దామాష పద్ధతిలో ఇవాళ నిధులు కేటాయించిన కారణంగానే ఇది జరుగుతున్నది. మరి వాళ్ళ జనాభా దామాష పద్ధతిలో ఎట్లయితే నిధులు కేటాయింపై దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నదో దక్షిణాది 61% పన్నులు చెల్లిస్తే ఉత్తరాది మొత్తం అంత పెద్ద దేశంలో అంత పెద్ద ఎంపీలు ఉన్న ప్రాంతంలో కేవలం వాళ్ళు 39% మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. అయినా సరే వాళ్లకు ఇవాళ మోర్ దాన్ 60% నిధులు అడ్డుపోతున్నాయి. మనకు కనీసం 30% నిధులు కూడా రావట్లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర 30% పెట్టుకుంటే మనకు వస్తున్న నిధి ₹1 ఇలా తెలంగాణ కడితే ఉల్టా రిటర్న్ 40 పైసలు వస్తుంటే అదే బీహారు ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తే ₹7.60 రిటర్న్ వస్తున్నాయి. అంటే అదనంగా వాళ్ళకి ₹6.60 అదనంగా బీహార్కి వస్తున్నాయి. అట్లాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా అంతో ఇంతో ఇవాళ కొంత, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో కీలక భూమిక పోషిస్తుంది కాబట్టి అంతో ఇంతో కొన్ని డబ్బులు బడ్జెట్లో అట్లా విదిలించారు. కానీ ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో కాదు అది. ఇవాళ బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ యూపీ కానీ పూర్తిగా జనాభా 3%, 2%, 2.4%, 3% వరకు కూడా వాళ్ళ జనాభా ఫెర్టిలిటీ రేట్ పెరిగింది. మన మొత్తం దక్షిణాదిలో 1.4 మాత్రమే ఉంది. 1.8 వరకు అది అక్కడే ఆగిపోయింది. సో కాబట్టి అంటే మొత్తంగా ఇలా కుటుంబ నియంత్రణ పాటించిన కారణంగా ఇలా శిక్ష ఎవరికంటే దక్షిణాది వాళ్ళకు. ఇవాళ అభివృద్ధిలో జీడిపి 61% పన్నులు చెల్లిస్తున్న కారణంగా ఇవాళ నష్టం జరుగుతుంది ఎవరికంటే దక్షిణాది వాళ్ళకు.
సో ఈ రకంగా దక్షిణాదిని ఆర్థిక దోపిడీ చేస్తున్నారు, దక్షిణాదిని పార్లమెంటు సీట్లలో దోపిడీ చేస్తున్నారు, డీలిమిటేషన్ పేరు మీద ఇవాళ అణిచివేస్తున్నారు. జమిలీ ఎన్నికల పేర్ల మీద ఇవాళ ఈ దేశంలో పూర్తి స్థాయిలో జమిలీ ఎన్నికలు, డీలిమిటేషన్ మరియు మహిళా రిజర్వేషన్ ఈ మూడు లింక్ అయి ఉన్నాయి ఒకదాంతో ఒకటి. ఈ మూడిటి లింకుతోని ఈ దేశంలో ఉత్తరాది ఆధిపత్యము, అగ్రవర్ణ ఆధిపత్యము, సంపన్నుల ఆధిపత్యము త్వరలోనే 2026లో జరిగే డీలిమిటేషన్లో ఇవాళ దేశ ముఖ చిత్రమే మారబోతుంది. ఉత్తరాది గుజరాత్ ఈ దేశంలో నంబర్ 1 ఆర్థిక శక్తిగా మారబోతున్నది. బట్ గుజరాత్ మోడల్ ఏదైతే ఉందో ఆ మోడల్ పేదలను మరింత పేదలుగాను, ధనవంతులను మరింత ధనవంతులుగాను, రెండు ప్రపంచాలను నిర్మించబోతుంది, రెండు భారతదేశాలు నిర్మాణం జరగబోతున్నాయి. సో ఒకప్పుడు మొత్తం దక్షిణ భారతదేశమే ఇంగ్లాండ్తో సమానంగా జీడిపి ఉంటే అది క్రమక్రమంగా 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన తర్వాత, హిందీ భాష ఆధిపత్యం వచ్చిన తర్వాత, త్రిభాషా సూత్రం వచ్చిన తర్వాత, ఏదైతే జాతీయ విద్యా విధానం వచ్చిన తర్వాత టోటల్గా హిందీ ఆధిపత్య దేశంగా, హిందీ స్థాన్గా ఇండియాను మార్చేసే ఈ ప్రోగ్రాం ఏదైతే జరుగుతున్నదో అది కూడా ఉత్తరాది ఆధిపత్యం కోసమే జరుగుతుంది. సో కాబట్టి ఓవరాల్గా హిందీని కానీ, అలాగే డిలిమిటేషన్ కానీ, జమిలీ ఎన్నికలు కానీ, ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లు కానీ ఇవన్నీ కూడా ఉత్తరాది ఆధిపత్యంలో భాగంగానే వచ్చాయి. ఈ ఉత్తరాది ఆధిపత్యాన్ని పర్మనెంట్ చేస్తూ పర్మనెంట్గా ఉత్తరాది వాళ్ళే ప్రధానమంత్రిగా ఉంటారు, ఉత్తరాది వాళ్ళకే డబ్బు పోతుంది, ఉత్తరాది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దక్షిణాది వాళ్ళు జీ హుజూర్ అనాల్సిందే. రేపు దక్షిణాది మరింత పేదరికంలో నెట్టేయబడుతుంది. దక్షిణాది ప్రాంతీయ భాషలు అసలు అస్తిత్వం లేకుండా పోతాయి. హిందీ పూర్తిగా ఆధిపత్యం చేస్తుంది. ఈ దేశంలో రాముడు మాత్రమే ఆధిపత్యం చేస్తాడు, శివుడు ఎక్కడ ఉండడు. శివుని యొక్క దక్షిణాధిపతి అయిన శివుని యొక్క జోలి ఉండదు, ఆది హిందూ అయిన శివుని యొక్క జోలి ఉండదు. హైందవ వర్ణాశ్రమ ధర్మాన్ని, కుల ధర్మాన్ని, అనేక రకాల అసమానతలను పెంచి పోషిస్తున్న వర్ణాశ్రమ కుల ధర్మాన్ని యథాతథంగా అమలు చేసే విధంగా ఉత్తరాది ఇవాళ మొత్తం భారతదేశాన్ని పూర్తి స్థాయిలో ఇలా కంప్లీట్గా వాళ్ళ మతము, వాళ్ళ భాష, వాళ్ళ ప్రాంతాధిపత్యము, వాళ్ళ కులాధిపత్యము ఈ దేశంలో పర్మనెంట్గా ఉండడానికి జరుగుతున్న కుట్రలో భాగంగానే డీలిమిటేషన్ చూడాలి, అలాగే జమిలీ ఎన్నికలు చూడాలి, అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును చూడాలి, హిందీ ఆధిపత్యాన్ని చూడాలి. ఈ 4 కీలకమైన అంశాలు ఇవాళ ఈ దేశంలో ఉత్తరాది ఈ ఆధిపత్యాన్ని పర్మనెంట్గా కొనసాగించడానికి, దక్షిణాదిని కనుమరుగు చేసేయడానికి, ఈశాన్య రాష్ట్రాలను ఆల్రెడీ కనుమరుగు చేసేశారు ఈ దేశం ఒక చిత్రంలో. ఇంకా పూర్తి స్థాయిలో ఈ రకంగా రేపు అధ్యక్ష తరహా పరిపాలన తీసుకొచ్చి, రేపు రాజ్యాంగాన్ని మార్చి, రాజ్యాంగాన్ని మనకు అనుకూలంగా చేసుకొని, రాజ్యాంగ వ్యవస్థలన్నిటి గుప్పిట్లో పెట్టుకొని పూర్తిగా నియంతృత్వ ఒక వ్యక్తి కేంద్రంగా ఇవాళ అధ్యక్ష తరహా పరిపాలన తీసుకొచ్చి, ఇవాళ అమెరికా తరహా మోడల్లో రేపు తీసుకొచ్చి ఇవాళ ఒక మతాధిపత్యము ఇన్ని పూర్తి స్థాయిలో మన మీద రుద్దేసి, మిగతా మతాలను అణిచేసి, బహుజనులను అణిచేసి, పేదలను అణిచివేసి ఇవాళ కమ్యూనల్ ఉత్తరాది దేశంగా ఈ భారతదేశంలో నిలిచడానికి ఇలా బీజేపీ ప్రయత్నం చేస్తుంది, దాన్ని సహకరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ 2 ఉత్తరాది పార్టీల వల్ల ప్రాంతీయ పార్టీలు కనుమరుగయ్యే రోజు వచ్చింది. కాబట్టి ఇవాళ ప్రాంతీయ పార్టీలు మేల్కోవాలి, డిఎంకే బాటలో నడవాలి, ఖచ్చితంగా దక్షిణాది ఆత్మగౌరవాన్ని, హక్కులను కాపాడాలి. రానున్న రోజుల్లో దక్షిణాది జరుగుతున్న ప్రమాదాన్ని, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రమాదాన్ని ఖచ్చితంగా పసికట్టి ఈ దేశంలో సమైక్య భారతదేశం నిర్మాణం చేయడానికి తమ వంతుగా ఈ ప్రాంతీయ పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి ఈ దేశంలో 3వ ప్రత్యామ్నాయం కాంగ్రెస్కు, బీజేపీ అండ్ ప్రాంతీయ పార్టీలకు కూటమిగా 3 ప్రత్యామ్నాయాలుగా ఈ దేశంలో నిలబడి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని పరిరక్షించుకునే దిశగా ఇవాళ మనం అడుగులు వేద్దామని D6 అండ్ DJAK భావిస్తుంది. ఆ దిశగా డిఎంకే ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో బలపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ నెల 22న ఆ జేఏసీ మీటింగ్లకు చేరుతున్నాము, ఆ జేఏసీలో చేరుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ దేశాన్ని కాపాడేది డిఎంకే ద్రవిడ సిద్ధాంతం అని చెప్పేసి తెలియజేస్తూ సైనప్ చేస్తున్నాను. జై భీమ్, జై పూలే, జై పెరియార్.